తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. తులారాశి వారికి శని వక్రగతి రీత్యా 138 రోజుల పాటు శని ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడండి? తప్పకుండా అమ్మ. తులారాశి అనగానే ఖచ్చితంగా చట్టం, న్యాయం, ధర్మం అని అనుకునేటువంటి వారు ఎక్కువగా వాదిస్తారు ఈ తులారాశి వారు. సో రా, రీ, రూ, రే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. అదేవిధంగా అక్షరం కూడా ప్రదీపు, ప్రభాకరు, ప్రసన్న, ప్రవల్లిక, ప్రమోదు, లైక్ ఏదైనా కావచ్చు తులారాశి కింద తీసుకునేటువంటి వారు. మరి ఇట్టి తులారాశి వారికి 2024 ఆగస్టు నుండి కానీ 2025లో కానీ కొంత అనారోగ్య సమస్యలు, చాలా వీరిని అనారోగ్య సమస్యలు కానీ, భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, లేదా మనీ రిలేటెడ్ కానీ, భూ సంబంధిత కానీ సంథింగ్ ఏదో ఒకటి ఇష్యూ మాత్రం వారు ఫేస్ చేసి ఉంటారు. అది 100%. ఇక అదేవిధంగా ఈ తులారాశి వారికి ఈ యొక్క శని వక్ర దృష్టి వల్ల సుమారుగా ఈ యొక్క జూలై 27 నుండి మనకు డిసెంబర్ 11 వరకు కూడా స్థాన చలనం జరిగే పరిస్థితి ఉన్నది కన్ఫామ్. ఈ టైంలో స్థాన చలనము, ప్రదేశ మార్పులు చేసే వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతలు కానీ, ఈ యొక్క వృత్తిలో ఒక పర్మనెంట్ ఉండేటువంటి సోర్స్ కానీ, లేదా ఏమైనా బిజినెస్ రిలేటెడ్ పెట్టి ఉన్నాము, అయ్యో నడవట్లేదు అని అనుకునేటువంటి వారు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి వల్ల ఆ బిజినెస్ అద్భుతంగా సాగే పరిస్థితి ఉంటుంది. బిజినెస్ రిలేటెడ్ ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చును. వారి వ్యక్తిగత జాతకరీత్యా మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పని. అదేవిధంగా కొంత వీరి మీద నరదృష్టి అధికంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది, నలుగురి యొక్క చూపు. అదేవిధంగా పిల్లలు, తులారాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, తులారాశికి సంబంధించిన పిల్లలు కాదు, తులారాశి తల్లిదండ్రులు ఎవరిదైనా అయితే ఈ తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ పిల్లలు, వాళ్ళది ఏ రాశి అయినా కానివ్వండి, వారు జాగ్రత్త. వాహనాలు నడిపే సందర్భంలో, అదేవిధంగా కార్లు నడిపే సందర్భంలో వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ తులారాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో పిల్లలకు కార్లు కొనియడము, వాహనాలు కొనియడము ఈ పీరియడ్ వద్దు. సో ఆఫ్టర్ జనవరి తర్వాత కొనియండి. ఇక అదేవిధంగా తులారాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే కన్సీవ్ అయి ఉంటుందో స్త్రీమూర్తులు, తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో ఉండేటువంటి వారు ఇంకా 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 జాగ్రత్తగా ఉండండి. సో ఎవరైతే తులారాశి వారు ఉన్నారో, ఎందుకంటే గడిచిన సందర్భాలు బాగాలేవు, 2017 కూడా మీకు బాగాలేదు తులారాశి వారికి. సో వ్యక్తిగత జాతకరీత్యా తప్పకుండా మీరు వన్స్ చెక్ చేయించుకొని ఏ గ్రహస్థితి నడుస్తూ ఉన్నది, భుక్తి ఏమిటి అనేది చూసుకుంటే మీరు చేయబోయే వృత్తిపరంగా, అదేవిధంగా బిజినెస్ పరంగా మీకు సూటబుల్ ఉన్నారా లేరా చూసుకుంటే మీకు మంచిది. రైట్. వివాహ ప్రయత్నాలు చేయొచ్చా తులారాశి వారు? ఖచ్చితంగా చేయవచ్చును, సానుకూల ఫలితాలు చేయవచ్చును. కానీ సెట్ అవుతుంది. కానీ కొంచెం అనారోగ్యంగా ఉండే అబ్బాయి కానీ, అనారోగ్యంగా ఉండే అమ్మాయి కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకటికి 2 సార్లు చెక్ చేయించుకొని వివాహం చేసుకోండి. వీరికి ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఆరోగ్యం పర్వాలేదు, కొంత కుదుటబడి ముందుకు వెళ్ళవచ్చు. రైట్. కాళ్ళ నొప్పులు అధికంగా ఉంటుంది, కొంచెం కాళ్ళకు సంబంధించిన పెయిన్స్ కానీ అది ఏదైనా కావచ్చు. రైట్. అన్ని విషయాల్లో కూడా శని మంచి ఫలితాలే ఇవ్వాలి అనుకుంటే కనుక మరి తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మురళి గారు? ఇక్కడ ఈ రాశి ఆ రాశి అనేటువంటిది కాకుండా 12 రాశులలో మనకు శనేశ్వరునికి సంబంధించినటువంటి ఒక వక్ర దృష్టి అనేటువంటిది, వక్ర దృష్టి అనగానే కేవలం మనకు వెనక భావము అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనేటువంటిదే కాకుండా ఒక బంతి అనేటువంటిది నేల మీద కొడితే అది ఎంత ఫాస్ట్గా కిందికి వెళ్ళి అంతకంటే డబల్గా పైకి వస్తుంది. కనుక శనేశ్వరుడు ఉన్నటువంటి భావం నుండి వెనక భావాన్ని ఏ విధంగానైతే చూస్తున్నాడో అంతే ఫాస్ట్గా దాని ముందు భావాన్ని కూడా చూస్తాడు. సో ఉదాహరణకు ఇప్పుడు ధనస్సు అనుకుంటే, ధనస్సు వారికి 4వ భావంలో ఉన్నాడు, 4వ భావం నుండి 3వ భావాన్ని చూస్తూ ఎట్ ద సేమ్ టైం 5వ భావాన్ని కూడా చూస్తాడు. కనుక ఓవరాల్గా ఒక ధనస్సు ఇది అని కాదు, మకరం కానీ, కుంభం కానీ, మీనం కానీ, మేషం కానీ, ఎవ్రీథింగ్ ఏ రాశి వారైనా కూడా ఖచ్చితంగా
శనేశ్వరునికి సంబంధించినటువంటి కుదిరితే మీ స్తోమత మేరకు ఏదైనా ఒక హోమం కానీ, ఎందుకంటే ఇప్పుడు రేపటి కాలంలో మనకు ముందు శనేశ్వరుడు వెళ్ళేటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. వక్ర దృష్టి అనేది మనకు ఈ యొక్క జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకే ఉంటున్నది. ఇందులో చివరి 2 నెలలు చాలా డేంజర్ జోన్లో ఉంటుంది ఖచ్చితంగా. కనుక కుదిరితే చండీ హోమం కానీ, ఇప్పుడు మన ఆధ్వర్యంలో అనుకుంటున్నాం అమ్మవారి దయ వల్ల కామాఖ్యలో ఖచ్చితంగా సంకల్పం చేస్తున్నాము. కామాఖ్య అంటే చాలా అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి క్షేత్రం అందరికీ తెలిసిందే. సో అక్కడ చండీ హోమంతో పాటుగా శనేశ్వరునికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమము నిర్వహించేటువంటి పరిస్థితి కలదు. కనుక ఇట్టి సుందరమైనటువంటిది అంటున్న సువర్ణ అవకాశం కాదు ఇది, సుందరమైనటువంటి అవకాశంలో అందరూ పాల్గొనేటువంటి విధంగా, ఇప్పుడు మీరు నేను అనేటువంటిది కాకుండా సర్వదర్శనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అందరికీ, మధ్యతరగతి వారికి, ఉన్నవారికి, లేని వారికి అందరికీ ఒకటే బడ్జెట్, అందరూ పెట్టుకునేటువంటి బడ్జెట్. ఒక చిన్న ఫంక్షన్ చేస్తే ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అందులో సగం కూడా కాదు మనం చేసేటువంటి బడ్జెట్. కనుక మీ గోత్రనామాల మీద చేసుకోవడానికి మీరు సిద్ధమా అనేది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎన్ని రోజులు ఇదే విధంగా ఈ యొక్క కర్మలను అనుభవిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఏదో ఒకటి, ఇప్పుడు 1,00,000కు రూపాయి తక్కువైనా కూడా దాని 1,00,000 అన్నారు. కనుక చెప్పలేము, ఒకవేళ మీ యొక్క కర్మ అనేటువంటిది అక్కడ సిద్ధించవచ్చు. ఆ రూపాయే నేను కావచ్చు, ఒకవేళ చెప్పలేం కదా. 1,00,000కు ఆ 1 రూపీ ఏ విధంగానైతే చేరిస్తే బ్యాలెన్స్ అవుతుందో, సో మీ కర్మకు ఒకవేళ కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహం తోడైతే రాబోయే రోజులలో విజయం మీదే. కనుక రాలేని వారు ఈ యొక్క రావి చెట్టు కింద దీపారాధన కావచ్చును, నల్ల నువ్వులు దానం కావచ్చును. ఇక్కడ 5 రాశులకు మాత్రం చాలా ఇబ్బంది, డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ 5 రాశులలో మొట్టమొదటిది మేషరాశి, రెండవది వచ్చేసి కర్కాటక రాశి, మూడవది వచ్చేసి కన్యా రాశి, నాలుగవది వచ్చేసి ధనస్సు రాశి, ఐదవది వచ్చేసి మనకు కుంభరాశి. రాహుపై శని దృష్టి ఉండడం ద్వారా సడన్ డెత్స్ జరుగుతాయి. సో బీ కేర్ఫుల్. తప్పకుండా ఈ యొక్క శని వక్ర దృష్టి మంచి యోగాన్ని మీకు కావాలి అని అనుకునేటువంటి వారు కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. లేదు అని అనుకునేవారు బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, లేదా ఏదైనా దేవాలయానికైనా వెళ్ళి ఇవ్వండి. రైట్, చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.